మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకి కేటీఆరే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది కూడా కేటీఆర్ అని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని అన్నారు. ఇక మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళకి రేవ్ పార్టీలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆమె ఆరోపిస్తున్నారు. దొంగ ఏడుపులు తనకి ఏడవాల్సిన అవసరం లేదంటున్నారు కొండా సురేఖ. ఈ తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. దొంతు రమేష్, ఒక మాజీ మంత్రిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇంత తీవ్రమైన ఆరోపణల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తే ఇప్పుడు రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది. చూసాం ఇప్పటివరకు కొండా సురేఖ చేసిన ఆరోపణలు, చిట్ చాట్ లో కేటీఆర్ చేసిన ప్రత్యారోపణలు కూడా చూసాం. కొండా సురేఖ ఇటీవల మెదక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వెళ్ళింది. ఆ పంపిణీకి వెళ్లిన సందర్భంగా మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్, బీజేపీకి సంబంధించిన రఘునందన్ కూడా కొండా సురేఖ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక నూలు దండ, అంటే నూలుతో తయారు చేసిన దండను ఆమెకు వేసిన క్రమంలో అది బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో అది ట్రోల్ అయింది. రకరకాలుగా ట్రోల్ చేశారు. ఆ ఫోటోను అనేక రకాలుగా అన్వయించారు. దానికి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఏడుస్తూ, ఈ రకమైన ట్రోలింగ్ దేనికి సంకేతం, ఒక మహిళను చూడకుండా కూడా ఈ విధమైన ట్రోల్ ఎట్లా చేస్తారని కూడా ఆమె ప్రశ్నించి ఏడ్చింది. ఏడ్చడమే కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ల పైన, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా ఆరోపణలు చేశారు. దీన్ని అడ్డుకోవాలి, ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదనుకుంటా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఏడ్చింది. ఆ సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు, ఇటువంటి ట్రోలింగ్ పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదని కూడా ఆయన సోషల్ మీడియా వేదికగానే ఆయన మద్దతు కూడా పలికారు కొండా సురేఖకు. మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి కూడా కొండా సురేఖ పైన ట్రోలింగ్ పైన కూడా ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి ట్రోలింగ్ మహిళల పైన చేయడం తగదని కూడా ఆమె కూడా చేసింది. కానీ ఈ రోజు చిట్ చాట్ లో కేటీఆర్ అనూహ్యంగా కొండా సురేఖ ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా ఎందుకు, గతంలో కూడా ఆమె ఆరోపణలు చేశారు. గతంలో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, డ్రగ్ అలవాటు చేస్తున్నారని కూడా అనేక రకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, మీరు బాధపడ్డట్టే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు, మా పైన కూడా ట్రోలింగ్ జరిగింది, ఈ ట్రోలింగ్ పైన ఎవరైనా మహిళలు మా ఇంట్లో కూడా బాధపడతారంటూ కూడా కేటీఆర్ కొండా సురేఖ ఏడుపుల పైన, పెడబొబ్బల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పైన ఆయన కూడా తీవ్రంగానే స్పందించి చిట్ చాట్ లో స్పందించారు. దీనికి ప్రతిగా ఈ రోజు గాంధీ భవన్ లో సాధారణంగా మంత్రులు చాలా మంది ఎవరైనా కాంగ్రెస్ కు సంబంధించిన శ్రేణుల సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నారు. ఈ రోజు పొన్నం ప్రభాకర్ తో పాటు ఆమె కూడా పాల్గొంది. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చిట్ చాట్ పైన తీవ్రంగా స్పందించింది. స్పందించడమే కాదు, సంచలన ఆరోపణలు కూడా చేసింది. నాగ చైతన్య విడాకులు కావడానికి కారణం హీరోయిన్ల ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేశారు. అదేవిధంగా ట్యాప్ చేయడం మూలంగానే సంసారాలు కూలిపోతున్నాయి, హీరోయిన్లకు సంబంధించిన, సెలబ్రిటీలకు సంబంధించిన వాళ్ళ మధ్య విడాకులు కావడానికి కారణం అంటూ కూడా ఆమె కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ ఆరోపణలకు సంబంధించి ఇంకా దానికి పొడిగింపుగా ఇంకా రకరకాల ఆరోపణలు కూడా ఆమె తెరపైకి తీసుకొచ్చింది. ఆమె డ్రగ్స్ హీరోయిన్లకు అలవాటు చేశారు, ఆయన మహిళ పైన ఇటువంటి ట్రోలింగ్ జరిగితే దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా తన పైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటే కూడా స్పందించలేదు. ఒక మనసున్న మనిషిగా హరీష్ రావు స్పందించాడు తప్ప కేటీఆర్ మాత్రం స్పందించలేదంటూ కూడా ఆమె ఈ సందర్భంగా చెందింది. మొత్తం మీద సోషల్ మీడియా ట్రోలింగ్ సంబంధించి ఇరు పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రచ్చలో ఇప్పుడు రఘునందన్ రావుకు సంబంధించిన ఆ ఫోటో ఏదైతే షాదీ ముబారక్ సంబంధించిన చెక్కుల పంపిణీ సందర్భంగా ఇచ్చిన ఫోటో ట్రోలింగ్ సంబంధించి ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రచ్చకు దారితీసింది. ఇది ఏ స్థాయికి వెళ్తుంది, ఆ స్థాయి ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది? కొండా సురేఖ ఆరోపణలు, నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ నే కారణం అంటూ సురేఖ ఆరోపణలు చేయడం, అదేవిధంగా హీరోయిన్లతో జీవితాలతో ఆడుకున్నారు, ఆ ఆడుకోవడమే కాకుండా కొంతమంది అర్ధాంతరంగా కెరీర్ ముగించుకొని పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా కేటీఆర్ కారణం అంటూ కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు నేరుగా ఆమె చేసింది. హీరోయిన్లకు మత్తు పదార్థాలు కూడా అలవాటు చేసింది కేటీఆర్ అంటే కూడా ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి మళ్ళీ కేటీఆర్ ఏ విధంగా స్పందించారు, బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఇది ఇంతటితో ఆగేటట్లేదు. సోషల్ మీడియాలో ట్రోల్ కి సంబంధించిన ఇప్పుడు రచ్చ మొత్తం రెండు పార్టీల మధ్య కూడా చిచ్చుపెట్టింది. ఇప్పటి వరకు హైడ్రాకు సంబంధించి మూసి పరివాహక ప్రాంతంలోని ఖాళీ చేపిస్తున్నారు, ఆ ఇళ్లను ఖాళీ చేపిస్తున్నారు అన్న రచ్చ కాస్త పక్కదారి పట్టిపోయి ఇప్పుడు వ్యక్తిగతంగా కేటీఆర్ అదేవిధంగా కొండా సురేఖ చేసుకున్న ఆరోపణలు ప్రత్యారోపణల పైన వెళ్ళింది. ఇది ఇంకా ఈ రచ్చ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ దీన్ని కొనసాగిస్తుందా,
లేదా దీన్ని పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్పందించి కొండా సురేఖతో మాట్లాడిస్తుందని వాళ్ళు సాధారణంగానే దీన్ని పట్టించుకోకుండా చేస్తున్నారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ దుంతి రమేష్.